సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్తో మీ పార్టీ కలిసి వెళ్ళింది. అక్కడ ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే స్థానంలో గెలిచారు. మిగిలిన స్థానాల్లో మీ ప్రభావాన్ని చూపించగలిగారు. అంటే ఆ పార్టీ కాంగ్రెస్కి మద్దతు ఇవ్వడం ద్వారా. సో ఆంధ్రప్రదేశ్లో మీ వ్యూహం ఏ విధంగా ఉండబోతోంది? ఇవాళ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి చాలా భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణలో మన అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాటికి అక్కడ ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంది. జాతీయ పార్టీలు, ప్రధానమైన జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ రెండు కూడా అధికారం కోసం పోటీ పడ్డాయి అక్కడ. కానీ వామపక్షాలుగా మేము సహజంగానే బీజేపీకి వ్యతిరేకంగా ఉండే ఇది కాబట్టి మేము కాంగ్రెస్తో కలిసాము. సిపిఎం కూడా కలవాలని ప్రయత్నం చేసింది. అది సరిగా సర్దుబాట్లు కుదిరింటే ఇంకా బాగుండేది. యాక్చువల్గా సిపిఎం కాంగ్రెస్ ఒక ఇదిగా పోయింటే ఎలక్షన్లో మరింత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉండింది. ఏదేమైనా సరే కాంగ్రెస్ పార్టీ అక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు గారు కూడా ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. మరి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేలోగా ఆంధ్ర రాష్ట్రంలో పూర్తి స్థాయి భిన్నమైన పరిస్థితి ఉంది. ఇక్కడేమో ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంది. మరో రెండు ప్రాంతీయ పార్టీలు, బలమైన పార్టీలు, అందులో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇవాళ మళ్ళీ నాకు అధికారం కావాలని ప్రయత్నం చేస్తూ ఉంది. జాతీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, లేదంటే వామపక్షాలు కానీ, మేము ఎవరం కూడా ఇవాళ అధికారాన్ని ఛాలెంజ్ చేసే పరిస్థితి అయితే కనపడడం లేదు. కానీ ఇక్కడ ఉన్న ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే ఇవాళ ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు, అధికార ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే పూర్తి స్థాయిలో వారికి మద్దతుగా నిలబడతా ఉన్నాయి. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ అయిన దానికి కాని దానికి బీజేపీని సపోర్ట్ చేసే పరిస్థితిలో వాళ్ళు ఉంటా ఉన్నారు. తర్వాత ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమేమో యాక్చువల్గా ఇప్పటికే 99 మంది క్యాండిడేట్స్ వాళ్ళు ప్రకటించుకున్నారు. ప్రకటించుకోవడంతో పాటు బీజేపీతో ఆల్రెడీ మాట్లాడుకున్నారు. వాళ్ళు బీజేపీని కూడా వాళ్ళ కూటమిలోకి తెచ్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది తొందరలోనే జరుగుతుందని చెప్పి కూడా ఉభయ పార్టీలు కూడా భావిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏమంటే జగన్మోహన్ రెడ్డి తాను సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసిన పార్లమెంటు మెంబర్లందరూ కూడా గత 10 సంవత్సరాలుగా అన్ని విషయాల్లో కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఆయన సొంతంగా అధికారం ఉండాలని కోరుకుంటూ ఉన్నారు వాళ్ళ సహకారంతో. వేరే తెలుగుదేశం జనసేన కూటమి ఏమంటే మేము కూటమిగానే ఏర్పడతాం, మీకు కేంద్ర స్థాయిలో మీకు మద్దతు ఇస్తామని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా దాంట్లో జాయిన్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ మన రాష్ట్రానికి అదొక దుర్దినం. ఎందుకంటే రెండు ప్రధానమైన కూటములు, ప్రధానమైన రెండు ప్రతిపక్ష రీజనల్ పార్టీస్ రెండు కూడా బీజేపీని బలపరుస్తుంది. అధికార ప్రతిపక్షాలు రెండు కూడా బీజేపీకి రాష్ట్రంలో పెద్దగా బలం లేదు. పైగా నెగిటివ్ ఓటు ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న భిన్న, ఈవెన్ తెలంగాణలో ఉన్న బీజేపీకి ఓటేయాలనే వాళ్ళు ఉన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీకి ఓటేయాలనే వాళ్ళు చాలా నామినల్. పైగా నెగిటివ్ ఓటు ఉంది. చాలా చోట్ల 100 కంటే తక్కువ ఓట్లు వస్తాయి సొంతంగా వాళ్ళు పోతే. మరి అలాంటి పార్టీకి వీళ్ళు లొంగిపోతూ ఉన్నారు. వాళ్ళతో ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళతో మంతనాలు జరుపుకోవడము, వాళ్ళకి మద్దతు ఇవ్వడము చేస్తూ ఉన్నారు. మరి అందుకోసం తెలుగు ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడాలి అనుకునే ప్రజల యొక్క ఓట్లు వాటిని మా వైపు మలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూటమికి వెళ్తున్నారా? ఖచ్చితంగా పొత్తులో తెలంగాణ మాదిరిగానే ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ పార్టీతో సిపిఐ. కానీ ఇక్కడ మరింత ఏమిటంటే సిపిఎం కూడా ఫస్ట్ వీక్లోగా, మార్చి ఫస్ట్ వీక్లోగా మేము ఏ సీట్లలో పోటీ చేసే సర్దుబాట్లు కూడా మేము చేసుకొని మేము అందరికి కలిసికట్టుగానే ముందుకు సాగుతాం. ఎన్ని సీట్లు అడుగుతున్నారు సార్ ఏంటి పొత్తులో భాగంగా? అంటే మేమైతే ఊరికే తయారు చేసుకున్నాము, లిస్ట్ తయారు చేసుకుని కాంగ్రెస్ వాళ్ళతో తొలి దఫా మాట్లాడుకున్నాము. కానీ ఏదేమైనా సరే పెద్దగా అంటే వారికి మాకి వివాదాస్పదం లేకుండానే ముందుకు సాగాలని సిపిఐగా మేము భావిస్తూ ఉన్నాం. సిపిఎం కూడా అదే రకంగా వారు కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము కలిసి ముందుకు సాగడమే మంచిదని కాంగ్రెస్లో కూడా అదే అభిప్రాయం ఉంది. కాంగ్రెస్ వారు కూడా ఏమంటే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతోనూ మేమే కాకుండా ఇతరులను కూడా కలుపుకోవాలని చెప్పాము. ఇవాళ జేడి లక్ష్మీనారాయణ గారు ఆయన జై భారత్ పార్టీని పెట్టారు. తర్వాత ఇంకా కొంతమంది అనేక మంది ముందుకు వస్తూ ఉన్నారు. కొంతమంది వ్యక్తులుగా కూడా చలసాని శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా కలుస్తామంటున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ వీళ్ళందరూ కూడా దేశ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ పెద్దగా వాళ్ళ యాక్టివిటీస్ లేకపోయినా వారు కూడా కలిసి వస్తామని ముందుకు అంటున్నారు. కాబట్టి అందరిని కూడా కలుపుకొని ముందుకు సాగాలనే విషయాన్ని కాంగ్రెస్ వారితో కూడా మేము చెప్పాము. వారు కూడా దానికి సుముఖంగా ఉన్నారు. మీరు పోటీ చేస్తారా? మీరు గతంలో అనంతపురం నుంచి గెలిచిన సందర్భం ఉంది. సో మీకు కొంత పట్టు ఉంది ఇక్కడ. ఈ నేపథ్యంలో మీరు ఇండివిజువల్గా ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉందా? అది ఇంకా పార్టీ నిర్ణయించాలి. తర్వాత దానికంటే ముందు సీట్ల ఒప్పందంలో భాగంగా మేమందరం కూడా అది ఇదైన తర్వాత దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఏమంటే ఇంకా ఆ నిర్ణయాలు జరగలేదు. బట్ నేనేమనుకుంటానంటే ఫస్ట్ వీక్లోగా ఒక క్లారిటీ వస్తుందని అనుకుంటా ఉన్నా. అంటే కాంగ్రెస్ పార్టీతో తెలంగాణలో కలిసి వెళ్ళటం వేరు, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్తో కలిసి వెళ్ళటం వేరు. ఇది ఒక కత్తి మీద సాము లాంటిది. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రాన్ని చీల్చిందన్న కోపం కాంగ్రెస్ పార్టీ మీద స్టిల్ ఈ రోజుకి ఉంది, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా. సో అలాంటి కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళటం వల్ల సిపిఐ ఏమైనా దెబ్బతినే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే సిపిఐకి కొంత స్టాండర్డ్ ఓటు బ్యాంక్ ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఈ రోజుకి స్టాండర్డ్ ఓటు బ్యాంక్ ఉంది. అంటే వాస్తవంగా మాట్లాడాలంటే రాష్ట్ర విభజనకి మేము అంగీకరించాము, సమైక్యతావాదమే మా నినాదం అని చెప్పిన ఏకైక పార్టీ సిపిఎం. ఇంకా అన్ని పార్టీలు కూడా తెలంగాణకి ఆ సపరేషన్ మద్దతు ఇచ్చాయి. నాట్ ఓన్లీ కాంగ్రెస్, ఈవెన్ తెలుగుదేశం లెటర్ ఇచ్చిన తర్వాతనే స్పీడప్ అయింది. అన్ని పార్టీలు అంగీకరించాయి, సిపిఐ కూడా అంగీకరించింది, బీజేపీ కూడా మాకంటే గట్టిగా మాట్లాడింది. కాబట్టి ఏమంటే ఇదేదో అంత కాంగ్రెసే చేసిందని చెప్పడం అంత కరెక్ట్ కాదు. నన్ను అడిగితే క్లియర్గా చెప్పాలంటే ఓన్లీ సిపిఎం మాత్రమే వాళ్ళు మేము దానికి మద్దతు ఇవ్వలేము, మా భుజాల మీద పెట్టి కాల్చొద్దండి, మేమైతే సమైక్యతవాదం, మిగతాది మీ ఇష్టమని వదిలిపెట్టారు. మిగతా అన్ని పార్టీలు కూడా తెలంగాణ కావాలని చెప్పిన వాళ్ళే కదా. కాబట్టి ఏమంటే ఇప్పుడు అది గడిచిన ఇది దశాబ్దం. అది ఇవాళ దేశానికి ప్రధానమైనది ఏమంటే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మళ్ళీ అధికారం ఇవ్వాలనా లేదా అనేది ప్రధానమైన అజెండా ఇది. ఎందుకంటే ఇవాళ దేశాన్ని ఒక కమ్యూనల్ అజెండా వైపు తీసుకుపోతూ ఉన్నాడు, పక్కా కార్పొరేట్ల వైపు తీసుకుపోతూ ఉన్నాడు, బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు మొదలుపెట్టాడు. వారు ఎంత పెద్దవాళ్ళైనా సరే మీరు మాకు అనుకూలంగా ఉంటే ఒకటి, లేదంటే మిమ్మల్ని మేము కేసులు పెడతాం, జైళ్ళలో పెడతామనే స్థాయికి వస్తూ ఉన్నాడు. మంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు అందరూ కూడా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. గతంలో ఏ ప్రభుత్వంలో కూడా చూడాలి ఇంత ఘోరంగా. ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు విమర్శించే వాళ్ళం మేము కూడా, మీరు సిబిఐని ఇది చేస్తున్నారు. కానీ వాళ్ళు అట్లా కాదు, డైరెక్ట్గా నీ యువతల వైపు ఉంటే నీ మీద కేసులు లేవు, బయట తిరగచ్చు, జగన్మోహన్ రెడ్డి మాదిరి ఉండొచ్చు. లేదైతే ఇప్పుడు వాళ్ళు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నావు, మొన్న జార్ఖండ్ ముఖ్యమంత్రిని అదే చేశావు. ఈవెన్ చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టించడంలో కూడా జగన్తో పాటు బీజేపీ వాళ్ళ పాత్ర ఉంది. చంద్రబాబు నాయుడు మర్చిపోవచ్చు కానీ చరిత్ర మర్చిపోదు. కాబట్టి ఏమంటే ఇది పక్కా బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్, బెదిరింపు రాజకీయాలు, దౌర్జన్యపూరిత రాజకీయాలు. తర్వాత వాళ్ళు ఈ దేశానికి చేసింది ఏమీ లేదు, ఈ రాష్ట్రానికైతే సర్వ అన్యాయం చేశారు, పూర్తి స్థాయిలో అన్యాయం చేశారు. కాబట్టి ఏమంటే మేము దాన్ని ప్రధానమైన అజెండాగా తీసుకుంటాం. ప్రజల్లోకి కూడా ఆ విషయాలతోనే మేము ముందుకు పోతాం. ఇప్పుడు భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేశారు, మీకు ఐడియా ఉంది. అది కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాలన్నింటిలో ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్లో పికప్ కావడానికి ఏమైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అదొక పెద్ద పొలిటికల్ యాక్టివిటీ. దేశమంతటా రాహుల్ గాంధీ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ పార్టీకి ఉపయోగపడుతుంది. వాళ్ళ పార్టీకి ఉపయోగపడమే కాకుండా ప్రతిపక్ష పార్టీల యొక్క ఇప్పుడు ఇండియా కూటమి ఏదైతే ఏర్పాటు చేశారో జాతీయ స్థాయిలో దానికి కూడా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి వాళ్ళ రాహుల్ గాంధీ గారు యూపీలో చేస్తున్నాడు. యూపీలో ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఎన్నికలకు పోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు యూపీలో ఏదైతే రాజీవ్ గాంధీ పాదయాత్ర చేస్తున్నాడో అక్కడ రెండు పార్టీలకు ఉపయోగపడుతుంది, కంపల్సరీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు, సో మీరు పొత్తులోనే ఉన్నారు అక్కడ. రేపు ఎన్నికల సందర్భంలో మీరు కాంగ్రెస్తో కలిసి వెళ్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ఎన్నికల ప్రచారంలో చేయిస్తారా? ఖచ్చితంగా యాజ్ కాంగ్రెస్ లీడర్గా ఇన్వైట్ చేస్తాం. ఈవెన్ తెలంగాణ సీఎంగా ఇన్వైట్ చేస్తాం. ఆయన కూడా అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా మేము కలుపుకుంటాం. ఇక్కడ ఇప్పుడు ఖర్గే గారు వస్తున్నారు నేషనల్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ఉన్నారు, డికే శివకుమార్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆహ్వానిస్తాం. ఎందుకంటే అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాల్సిందే. ఇది నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మళ్ళీ హ్యాట్రిక్ కొట్టి మళ్ళీ నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే దేశం మరింత ప్రమాదంలో పడుతుంది. ఇవాళ ఏదైతే మనం వాయిస్ ఇస్తూ ఉన్నామో ఆ వాయిస్ని వాళ్ళు తొక్కిపట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యానికి ఇవాళ పాతరేయాలని చూస్తూ ఉన్నారు.
సెక్యులరిజం అనేది కనపడకుండా చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద దేశంలో సెక్యులరిజం ఉంది కాబట్టి మనం ఇన్ని కులాల వాళ్ళము ఇన్ని మతాల వాళ్ళము కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నాం. వాళ్ళు దీనికి ఏదైతే బేసిస్ ఉందో దానికి వాళ్ళు దెబ్బతీయాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే వాళ్ళందరూ కలిసిపోవాల్సిందే. ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులే కాదు, భారతదేశము సమైక్యంగా ముందుకు సాగాలి. అన్ని కులాలు మతాలు భాషలు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక లౌకికవాదంతో ముందుకు సాగాలి, అభివృద్ధి కావాలంటే మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. ఆ గద్దె దించడానికి అందరి సహకారం మనం ఉండాలి. ఇప్పుడు గతంలో మీరు లెఫ్ట్ పార్టీలు జనసేనతో అంటే పవన్ కళ్యాణ్తో కలిశారు, చాలా సఖ్యతగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో కూడా కలిసే పోటీ చేశారు. ఎక్కడ దెబ్బతిందండి మళ్ళీ పవన్ కళ్యాణ్తో మీకు? ఏ దెబ్బతినింది ఏం లేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడుతో కూడా మాకు దెబ్బతినింది ఏం లేదు. ఇప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్లు అయిపోయినాయో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎవరికి చెప్పకుండా పవన్ కళ్యాణ్ పోయి బీజేపీతో కలిశాడు, ఎన్డీఏలో కలిశాడు. సహజంగా వాళ్ళతో కలిసిన తర్వాత మాతో వాళ్ళకి ఉండదు. అదేవిధంగా టీడీపీతో కూడా మేమంతా కూడా కలిసి అనేక ఉద్యమాలు చేసాము ఈ 4.5 ఏళ్ల కాలంలో. ఈవెన్ మొన్న కూడా 15వ తేదీ నాడు వాళ్ళతో పాటు కలిసాము పుస్తక ఆవిష్కరణలో. మాకెక్కడ భేదాభిప్రాయాలు రాలే. కానీ వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు. బెదిరిస్తే వీళ్ళు పోయి వాళ్ళ పంచన చేరారు. కాబట్టి ఆటోమేటిక్గా వారు వెళ్ళిపోయినారు తప్ప మేము వెళ్ళిపోయింది ఏం లేదు. మీతో ఎప్పుడు డిస్కస్ చేయలేదండి నేను బీజేపీతో పొత్తులో వెళ్తున్నాను అన్న విషయం? కానీ కనీసం గౌరవానికైనా పవన్ కళ్యాణ్ మీతో మాట్లాడలేదా? ఎందుకంటే అసలే చెప్పలే. పవన్ కళ్యాణ్ మీరు పొత్తులో వెళ్ళకముందు మీరంటే చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు. సో మీరు కూడా ఆ పార్టీని అంత గౌరవించేవారు. అలాంటి మిమ్మల్ని కనీసం ఏ డిస్కషన్ లేదా ఎన్నికల తర్వాత? సరే ఘోర పరాజయం వచ్చింది, అది వేరే విషయం. రాజకీయాలు ఎలక్షన్ల తర్వాత కొంతమంది గెలుస్తారు, కొంతమంది ఓడిపోతారు. దాన్ని పెద్ద పట్టి ఇది కాదు. కానీ ఆయా సందర్భాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అంత అనూహ్యమైన విజయాలు సాధించింది. మరి అక్కడ ఓడిపోయారు టీఆర్ఎస్, బీజేపీ. కాబట్టి ఆయా సందర్భాన్ని బట్టి ఉంటుంది. నేను దాన్ని కాదు, వాళ్ళు అసలు ఆయన ఎవరితో డిస్కస్ చేయలేదు. ఆయనంతగానే పోయి ఎన్డీఏలో జాయిన్ అయ్యాడు పవన్ కళ్యాణ్. మేము పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే జాయిన్ అయ్యాడు తర్వాత మేము ఆయన ఒక మీటింగ్కి విశాఖపట్నంలో పిలిచినా కూడా మేము పోలే. సిపిఐ సిపిఎంగా మేము మాట్లాడుకున్నాం. ఆయన బీజేపీ దగ్గర పోయాడు కాబట్టి మనం పోకూడదని డిసైడ్ చేసి మేము పోలే. తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొన్నటి వరకు కూడా వాళ్ళు మేము బీజేపీకి పోము, మేము ఇక్కడే ఉంటాము, జనసేనతో మాత్రం కలిసి ఉంటాము, లేదంటే వామపక్షాలతో కలుస్తామనే సిగ్నల్స్ ఇచ్చారు. కాబట్టి మేమంతా కలిసి పనిచేసాము. ఇప్పుడు వాళ్ళకి ఉన్నట్టుండి వాళ్ళు బెదిరిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ ఏమంటే ఎన్డీఏని విస్తరింపజేయాలి, ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయాలి. అందులో భాగంగానే నితీష్ కుమార్ని ఇప్పుడు మళ్ళీ వాళ్ళ వైపు తీసుకున్నారు, అందరిని బెదిరిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో నువ్వు ఎన్డీఏలో ఉన్నావు, మీరు రమ్మని అంటున్నారు. వీళ్ళు ఏమంటే మేము ఇప్పుడు రాము, ఎన్నికల తర్వాత వస్తామంటున్నారు. వీళ్ళు వాళ్ళు ఆగడంలే, లేదు నువ్వు వస్తే ఇప్పుడే చేరాలి, ఇప్పుడే మీరు మాతో ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు చేసుకోవాలని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఒత్తిడి చేస్తూ ఉన్నారు కాబట్టి ఈయన దిక్కుదోతున్న పరిస్థితుల్లో వాళ్ళ దగ్గరకు పోతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వీళ్ళని చూసి రాష్ట్ర ప్రజలు జాలిపడాలి. వాళ్ళు ఏమంటున్నారు, మేము సింహాలు పులులు మేమంతా చాలా బలం ఉంది అని అంటున్నారు. మరి నిజంగా సింహాలు ఏం చేస్తానంటే అడవి కింద కూర్చుంటున్నాయి. సింహాలు ఢిల్లీకి పోయిన తర్వాత సింహాలు మాత్రం ఉండడం లేవాళ్ళు. కాబట్టి వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమంటారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లోక్సభ స్థానాలు, 11 రాజ్యసభ సభ్యులు, 11 మంది అందరూ కూడా మా కంట్రోల్లో ఉన్నారు. మేము ఒక చేయి ఎత్తమంటే 2 చేతులు ఎత్తున్నారు. 2 చేతులు ఎత్తారు వాళ్ళు. బీజేపీ వాళ్ళు ఒక చేయి ఎత్తుతారు, వీళ్ళు ఏమంటే భయానికి 2 చేతులు ఎత్తుతారు. ఇలాంటి ఒక దుర్దశ వచ్చింది. కాబట్టి ఏమంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ఇవాళ చాలా భంగం కలుగుతూ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు ప్రజల్ని అవమానిస్తున్నారు. ఓకే, నువ్వు పాలసీ మెచ్చుకొని నువ్వు సపోర్ట్ చేస్తావు, ఎవరు తప్పు పట్టరు, తప్పేముంది దాంట్లో. ఒక పార్టీ మీరు ఒక విధానం తీసుకున్నారు, కానీ మీకు నచ్చడంలే, మీరు వ్యతిరేకిస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ పోతేనే భయపడి చేతులు ఎత్తుతూ ఉన్నారు. ఇలాంటి దుర్దశ ఎవరికి రాకూడదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భగవానికి కూడా రాకూడదు. ఇక్కడ డి అంటే డి అని తెల్లారు లేస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధం చేసే తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరూ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళగానే సాయంత్రానికి జగన్ ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. ఆయన అమిత్ షాని కలవగానే ఈయన మోడీని కలుస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కాదు, మూడో పార్టీ జనసేన ఉందనుకుంటే జనసేన కూడా బీజేపీతోనే ఉంది. సో ఇలాంటి విచిత్రమైన పరిస్థితి అసలు దేశంలో ఎక్కడన్నా ఉందా? ఇలా 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా బీజేపీకి ఇంత మద్దతు రావడం లేదు. ఎందుకంటే ఇంకో పెద్ద క్వైట్ కాంట్రాస్ట్ ఏమంటే
మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ ఇంత బలహీనంగా లేదు. ఎస్, అవును, అంత బలహీనంగా. ఈవెన్ తమిళనాడులో కూడా దీనికంటే బలం ఉంది. తెలంగాణ తీసుకో, కర్ణాటక తీసుకో, ఈవెన్ కేరళలో కూడా కేరళలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఎంత బలంగా ఉన్నా కూడా కేరళలో కూడా బీజేపీ దాదాపు మోర్ దెన్ 10% ఓటు వస్తుంది దానికి ఉంది. కానీ భారతదేశంలోనే అత్యంత నెగిటివిటీ ఉన్నది ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ పట్ల. తెలుగు ప్రజలు స్వాతంత్ర పోరాటంలో కానీ ఆ తర్వాత కానీ ప్రతి దాంట్లో కూడా స్వేచ్ఛగా మాట్లాడారు, జైళ్ళకి పోయారు, ధైర్యంగా ఇది చేశారు. ఇప్పుడు దురదృష్టం ఏమంటే మన నాయకులను చూసి సిగ్గుపడాలి. వాళ్ళు అంటే నేనేమంటానంటే, అంటే మీరు మద్దతు ఇవ్వరా అని మమ్మల్ని అడుగుతారు. ఇస్తాం, తప్పకుండా ఇస్తాం. నీవు కూడా పాలసీ పరంగా మాట్లాడుకొని మద్దతు ఇచ్చేదాంట్లో ఇవ్వు, తప్పులేదు. కానీ మీరు సరెండర్ అయిపోతున్నారు. మీకు ఇష్టం లేకపోయినా అవుతున్నారు, అది కథ. మీకు ఇష్టం ఉండి పలానా పాలసీ మాకు నచ్చింది, ఆ పాలసీతో మేము మద్దతు ఇస్తున్నామని మీరు చెప్పగలిగితే ఓకే, దానికి ఎవ్వరు తప్పు పట్టాం. మీకు ఆ పాలసీలే నచ్చడంలే. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తూ ఉన్నాడు. మీరందరూ మాట్లాడిన వాళ్ళే. చంద్రబాబు నాయుడు గారు మామూలు విషయం కాదు, ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఢిల్లీ స్థాయిలో పోయి బ్రహ్మాండంగా ధర్నా పెట్టాడు. ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ని వ్యతిరేకించాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తన ఎంపీలతో రాజీనామా పెట్టించాడు ఆ రోజు. కాబట్టి ఏమంటే మీరు చేయలేదని కాదు, మీరు చేశారు. మరి ఇప్పుడు మీరు ఏం సాధించారు? ఒక్క దాంట్లో కూడా వాళ్ళు కన్సిడర్ చేయడంలే కదా. ప్రత్యేక హోదా అతిపెద్ద అంశం, మీరు చేయలేకపోయినామన్నారు. మరి మిగతా అంశాలు ఏం చేశారు? విభజన హామీలు కూడా చేయలే. చివరికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే మీరు మాట్లాడేకి మీకు చేత కావడంలే. కనీసం పోయి మీరు అర్జీ ఇవ్వలేరు ప్రైమ్ మినిస్టర్కి. నేనేమంటే అంత బానిసత్వం అవసరమని నేను అడుగుతా ఉన్నా. అంటే మీకు ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అప్లికేషన్స్ ఉన్నట్టున్నాయి కదా. జగన్ గారికి కొన్ని తలనొప్పులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. జగన్ గారిని తట్టుకోవాలి అంటే బీజేపీ సపోర్ట్ అవసరమని టీడీపీ వాళ్ళు అంటూ ఉంటారు. సో ఈ రకాల ఈక్వేషన్స్ బీజేపీతో ఆ పొత్తు కోసము మద్దతు కోసం పాకులాడుతున్నారు కదా. అలా అంటే ఇప్పుడు జగన్ పార్టీ అయినా సరే, తెలుగుదేశం పార్టీ అయినా రాష్ట్ర ప్రజల కోసం కదా నేను అనేది. రాష్ట్ర ప్రజల కోసం కదా మీరు పార్టీలు పెట్టుకోండి. మరి రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు మాట్లాడుతున్నారా లేదా? మీ ఇద్దరి కోసమే పార్టీలు పెట్టుకున్నాము, నాకు ఆయన వల్ల నాకు, నా వల్ల ఆయనకుందంటే దానికి ఎవరు ఏం చెప్పము. కానీ మీరు పార్టీ పెట్టిండేది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం స్థాపించిన, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకునే. ప్రజల కోసం పెట్టిన పార్టీలు, ప్రజల అండ ఉంది మీకు. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, ఈరోజు రాష్ట్రంలో బలమైన పార్టీలు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే, ఎవరు కాదనలేం. మరి కానీ మీరు చేస్తున్నది ఏంటి? ప్రజలకి అన్యాయం జరుగుతూ ఉంటే దానిపైన మాట్లాడలేనప్పుడు మీకు ఎంపీలు ఎందుకు? పోయినసారి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా అడిగాడు, నాకు ఎమ్మెల్యేలే కాదు, నాకు ఎంపీలు కావాలి, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే వాళ్ళని నిలదీస్తాను, వాళ్ళు జుట్టు పట్టుకుంటాను అన్నట్లుగా చెప్పాడు. ఇవాళ ఏం మాట్లాడలేకపోయాడు. అంటే నాకు 25 మంది ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలో ఉంచుతానన్నాడు ఆయన. బట్ అందరు 22 మంది. తర్వాత అంటున్నది ఏంటంటే మన ఎంపీలతో వాళ్ళకి సెంట్రల్కి పెద్దగా పని లేదు, ఫుల్ మెజారిటీ వచ్చింది కాబట్టి మన ఎంపీలు అవసరం ఉండుంటే నేను నిలదీయడానికి అవకాశం ఉండేది, మనల్ని పట్టించుకోవట్లేదు వాళ్ళు అంటారు. నీకు లోక్సభలో వాళ్ళకి ఫుల్ ఉంది, రాజ్యసభలో ఫుల్గా లేరు కదా. మీ ఎంపీల పైన చాలాసార్లు ఆధారపడినారు కదా, నువ్వు ఏనాడు మాట్లాడలేకపోయినావు కదా. ఇవాళ కూడా రాజ్యసభలో టోటల్గా 11 మంది ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు కదా. నువ్వు ఎన్నడైనా మాట్లాడావా? నువ్వు ఎప్పుడు మాట్లాడలేకపోయినావు. కాబట్టి ఏమంటే నీ దిగజారుడుతనాన్ని, నీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఒక చేతగాని దద్దమ్మ మాదిరి వాళ్ళ కేంద్రం దృష్టిలో మిగిలిపోయినావు. నువ్వు ఇప్పుడు మీకు తెలుగుదేశం పార్టీతో లెఫ్ట్ పార్టీలకు మొదటి నుంచి ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి అవినాభావ సంబంధాలు ఉంటాయి. చాలా ఎన్నికల్లో కలిసి వెళ్ళారు. అప్పట్లో మీరు టీడీపీకి ఎంత ఉపయోగపడ్డారు, ఏ విధంగా మద్దతు పలికారు అనేది అందరికీ కూడా తెలుసు. ఎక్కడ ఆ టర్మ్స్ అన్నీ కూడా ఎక్కడ దెబ్బతిన్నాయి, ఎక్కడ దూరం కూడా మాకు తెలుగుదేశం పార్టీకి పెద్ద తేడా వచ్చింది ఏం లేదు. జస్ట్ ఆయన బీజేపీకి పోయి సరెండర్ కావడం మాకు నచ్చడం లేదు అంతే. లేకపోతే మేము ఇప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్తూ వచ్చాం, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు ఫుల్ స్టాప్ పెట్టాలి, కాబట్టి ప్రతిపక్షాలంతా కలిసి ప్రయాణం చేద్దామన్నాం. అందుకోసం కలిసి ఉద్యమాలు కూడా చేశాం. ఇప్పుడు తీరా ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత, ముఖ్యంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారిని పెట్టిన తర్వాతనే మార్పు వచ్చింది. ఎస్ సార్. ఆయనకి ఆ మార్పు ఎందుకు వచ్చిందంటే, దీని వెనుక ఆయన జైల్లో పెట్టించడంలో వాళ్ళ పాత్ర ఉంది. ఓకే. ఈవెన్ బెయిల్ ఇప్పించడంలో కూడా వాళ్ళ పాత్ర ఉంది.
బెయిల్ ఇప్పించడంలో ఖచ్చితంగా ఓకే, అనుమానమే లేదు. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్లో వాళ్ళు ఈయన కండిషన్ పెట్టారు, తెలుగుదేశం పార్టీ పోటీ చేయకూడదని. ఓకే, అందుకే తెలుగుదేశం పార్టీ పోటీ చేయలే అక్కడ. తర్వాత ఇప్పుడు బెయిల్ ఇప్పించారు. ఇప్పుడు మళ్ళీ మాతో సర్దుబాటు చేసుకోమంటే ఇప్పుడు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు చేతులు ఏమీ లేదు. ఇప్పుడు షర్మిల గారు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పికప్ అయిందా? అంటే ఒకప్పటి కాంగ్రెస్ పునర్వైభవం వచ్చే అవకాశం ఉందని అనిపిస్తుందా మీకేమన్నా? పునర్వైభవం అని కాదు, కానీ వాళ్ళ పార్టీ క్యాడర్ యాక్టివ్ అయింది. తర్వాత వాళ్ళ కార్యక్రమాలు కూడా యాక్టివ్గా జరుగుతూ ఉన్నాయి. రెండోది ఏమంటే ఆమె ఎక్కడ పోయినా సరే మీడియా ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఆ మేరకు అది ప్లస్గా కనపడుతుంది. ఇప్పుడు మరి వారు మేము అందరూ కూడా కలిసి ముఖ్యంగా ఈ బీజేపీ వ్యతిరేకంగా ఫైట్ చేయాలనే దాంట్లో కలిసిపోతూ ఉన్నాం. మాతో పాటు ఇంకా కొంతమంది కలుస్తూ ఉన్నారు. మరి అందరూ కలిసిన తర్వాత మరి ప్రజల ఆలోచనలు ఏమైనా మార్పు వస్తుందా? ఎందుకంటే ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అంగీకరించడం లే, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అంగీకరించడం లే. మరి వీరు ఏ వైపు పోతారు అనే దానికి ఇప్పుడు మేమేమంటాం, నేను చాలా క్లియర్గా చెప్తాను, మోడీ ప్రైమ్ మినిస్టర్ కావాలనుకునే వాళ్ళు ఎవరు మాకు ఓటు వేయద్దండి. అంటే ఇప్పుడు షర్మిల గారు వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు కావటం, ఇప్పుడున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన చెల్లెలు కావటం, ఇప్పుడు సొంత అన్న మీదే ఆవిడ వ్యతిరేకంగా ఫైట్ చేయటం, ఇవన్నీ కూడా రేపొద్దున పొత్తులు వెళ్తున్నారు కాబట్టి మీ కూటమికి సపోర్ట్ కలిసి వచ్చే అంశాలు ఏమైనా ఉంటాయి అవి ఇందులో? ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే యాక్టివ్ అవుతుందో, కాంగ్రెస్ పార్టీ బలం పెరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసే వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, రాహుల్ గాంధీ పాదయాత్ర ఇప్పుడు ఇవాళ యూపీలో సమాజ్వాదీ పార్టీ కూడా ఉపయోగపడుతుంది ఆటోమేటిక్గా. అదేవిధంగా మేము కమ్యూనిస్ట్ పార్టీలు చేసే ఉద్యమాలు కానీ మా పట్ల మా కార్యకర్తల బలం కానీ ఆటోమేటిక్గా కాంగ్రెస్ అందరూ కలిసి ప్రయాణం చేసినప్పుడు కాంగ్రెస్కి ఉపయోగపడుతుంది. ఇది పరస్పర సహకారంతో ప్రజల విశ్వాసాన్ని చూరగొంటే తప్పకుండా కొంత మార్పు వస్తుంది. మార్పు అయితే అనివార్యం. ఆ మార్పు అనేది డెఫినెట్ దాంట్లో వస్తుంది. కానీ ఎంత మార్పు ఉంది, వాళ్ళు మేము గెలిచేంత ఉందా అనేది ఇంకా ఈ టైంలో తెలుస్తుంది. చాలామంది మిత్రులు చెప్తున్నది ఏమంటే, మీరు ఒక మంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ ఇది ఒక 6 నెలల ముందు నుంచి సాగింటే బాగుండేది అని కూడా. ఎగ్జాక్ట్లీ కదండి. అంటే 6 నెలల ముందు కాకపోతే ఒకటి, ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కాంగ్రెస్ ఉనికిని చాటుకుంటుంది. మీరు అన్నట్టు మీడియా కవరేజ్ కావచ్చు, లేకపోతే జనాల్లోకి వెళ్ళటం కావచ్చు, పోరాటాలు చేయడం కావచ్చు, ఇది కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు రాకముందు లేదు, ఇంత యాక్టివ్గా లేదు కదా. లేదు. సో మీరు 6 నెలల ముందు మీరు వచ్చి కలవాలన్న ఆలోచన మీకు కూడా ఉండకపోవచ్చు. అప్పుడు షర్మిల వచ్చిన తర్వాత కదా యాక్టివ్ అయింది. షర్మిల వచ్చినాక కలవాలని మేము అనుకోలే. మేము యాక్చువల్గా అంతకుముందు కూడా ఉద్యమాల్లో కాంగ్రెస్ పార్టీని కలుపుకుంటూనే ఉన్నాం. ఈవెన్ రఘువీరారెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, లేదా ఆ తర్వాత రుద్రరాజు గారు ఉన్నప్పుడు కానీ మేము ఎప్పుడు కాంగ్రెస్తో సత్సంబంధాలు ఉన్నాయి మాకు, ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో. కాబట్టి ఏమంటే ఇప్పుడు షర్మిల గారు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ హుషారైంది. ఆమె పిసిసి పగ్గా చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 26 జిల్లాల్లో కూడా ఉన్న కార్యకర్తలు రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. అదేవిధంగా మీడియాలో ఇంపార్టెన్స్ పెరిగింది. తర్వాత ఆమె ఇస్తున్న ఉపన్యాసాల్లో కూడా క్లారిటీ ఉంటుంది. అంటే ఆమె ఎక్కడ కూడా తడబడకుండా తాను ఏదైతే ప్రజలకు చెప్పాలనుకున్నదో ఆ చెప్పాలనుకున్నది ఆమె చెప్పగలుగుతూ ఉంది. దట్ ఈజ్ ఆల్సో గుడ్ థింగ్. సార్, బేసిక్గా ఒకప్పుడు లెఫ్ట్ పార్టీలు, ఆంధ్రప్రదేశ్లో లెఫ్ట్ పార్టీలకు ఉన్న బలం ఏంటనేది అందరికీ కూడా తెలిసింది. అలాంటి సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, అసెంబ్లీలో పూర్తిగా ఉనికిని కోల్పోవటం అనేది ఎప్పుడు కూడా లేదు. కనీసం ఒక ఎమ్మెల్యే అయినా ఉండేవారు కదా. పొత్తులు వెళ్ళినప్పుడు అయితే చాలామంది ఎమ్మెల్యేలు ఉన్న సందర్భాలు కూడా చూసాం. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని అడిగితే, ఎందుకంటే ఇవాళ కమ్యూనిస్టులుగా ఒంటరిగా గెలిచే పరిస్థితి రాష్ట్రంలో లేదు. అదే దిట్ ఈస్ ఏ ఫ్యాక్ట్, దాన్ని అంగీకరించాలి. రెండోది సహజంగా మా మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలిసి మేము ఎన్నికల్లో పోటీ చేయాలి. తర్వాత గతంతో పోలిసి వాళ్ళ డబ్బు ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. తర్వాత మామూలు రిచ్ క్లాసు, లేదంటే బాగా రియల్ ఎస్టేట్లోనో ఇంకో దాంట్లోనో బాగా డబ్బు సంపాదించుకున్న వాళ్ళు అవతల అభ్యర్థులుగా దిగుతూ ఉన్నారు. ఏ పార్టీ అయినా తీసుకోండి. ఇంకా మొత్తము తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే ఒక 10 మంది కూడా ఉండరు డబ్బు లేని వాళ్ళు. ఒకవేళ 10 మంది ఉంటే ఆ 10 మందికి కూడా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వాళ్ళే డబ్బులు సర్దుబాటు చేస్తారు. కాబట్టి ఏమంటే డబ్బు ప్రభావం పెరగడము, మా పార్టీలు ఈ ఎన్నికల్లో చేసుకోలేకపోవడము, తర్వాత మేము ఎవరితో అయితే కలుస్తామో ఆ పార్టీకి కూడా బలం ఉంటే తప్ప ఇవాళ గెలవలేని పరిస్థితి. కాబట్టి ఈ ఫ్యాక్ట్ అనేది గుర్తించాల్సింది ఏమంటే కమ్యూనిస్టుల బలం తగ్గింది అనేది వాస్తవమే. ఉద్యమాల పరంగా మేము యాజ్ యూజువల్గా చేసినప్పటికీ ఓట్ల విషయము, సీట్ల విషయం వచ్చేలోగా
కొద్దిగా వెనుక పట్టిన వాస్తవమే. కానీ ఇది టెంపరీ, ఎప్పుడు ఇట్టే ఉంటుందని అనుకోవడానికి లేదు. సార్ ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ అండి. మొత్తం మీద మరోసారి కూటమితో వెళ్తూ ఉన్నారు. ఈసారి ఎన్నికలు ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. పర్టికులర్గా వీలాంటి వాళ్ళు అసెంబ్లీలో ఉండాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీలాంటి వాళ్ళు ప్రశ్నించే గొంతు ఉండాలి అని. సో చూద్దాం ఈసారి ఏం జరుగుతుంది అనేది.